కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రాసెస్ ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు ఖరగ్పూర్ నుంచి రమ్యశ్రీ అని ఒక అమ్మాయి కాల్ చేసి చెప్తుంది 6 o'clock అప్లికేషన్ క్లోజ్ అయిపోద్ది, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఇట్లా ఆడిషన్స్ పెట్టారు, ఒక వీడియో పెట్టు, మ్యాక్స్ నువ్వు సెలెక్ట్ అయిపోతావు ఎందుకంటే నువ్వు ఇంత చేసావు కదా అని చెప్పి నాకు చెప్తాది. అయినా మనకి సెట్ అవ్వవు, నేను వాక్లు నేను సైక్లింగ్ ఇచ్చేసుకుంటాను, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటే లేదు అట్లీస్ట్ ట్రై చేయి, వస్తే వెళ్దాం లేదంటే లేదన్నది అనమాట. హాఫ్ అన్ అవర్ టైంలో నేను 3 minutes వీడియో కొట్టాలి, నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను ఏం చేసా ప్రతిదీ చెప్పాలి. బట్ నాకు అంత టైం లేదు. ఫస్ట్ అయితే అప్లై చేసేద్దాం, నెక్స్ట్ ఇంకేమన్నా కానీ అప్లై చేసిన, ఫోన్ నెంబర్ మెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి అప్లై చేసిన. అండ్ సెకండ్ డే నేను వీడియో కొడతాను, ఈరోజు అప్లికేషన్ అయిపోయింది, రేపు వీడియో పెడతాను, జస్ట్ ప్రదీప్ ఇది చేశాడు అంతే, ఏం చేయాలనుకున్నా 2 ముక్కల్లో 30 seconds వీడియో పెట్టేసి క్లోజ్ చేస్తాను. సో కాల్ చేస్తారు, మీరు ఇలా level 2కి సెలెక్ట్ అయ్యారు, మీకు ఇట్లా జూమ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి మా గురించి పర్సనల్గా నేను సీరియస్లీ నేను లిటరల్ షాక్ అయిపోయాను. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా అన్నది నాకు ఈ అగ్ని పరీక్ష నుంచే తెలిసిందనమాట. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఆ అమ్మాయితో ఎన్నిసార్లు ఫిజికల్గా కలిసావు అని చెప్పి క్వశ్చన్ చేశాను. అగ్ని పరీక్ష లైక్ రియాలిటీ షోకి ఈ క్వశ్చన్కి సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు ఫిజికల్గా కలిసినావు అనడానికి ఎన్నిసార్లు కలిసినావు అనే దానికి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఇంకొక అమ్మాయి వచ్చి కమిట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? ఒకవేళ నీకు పెళ్ళి అయితే పెళ్ళైన తర్వాత ఇంకొక వాళ్ళతో అక్రమం సంబంధాలు పెట్టుకుంటారా? మీ నాన్న ఇట్లా ఉన్నాడా, మీ అమ్మ అట్లుందా? అసలు లిటరలీ ఇంకా ఎందుకు మాకు అవసరమా ఇది అనిపించింది. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్, అరే మేము అనుకున్న లక్ష్యానికి కొంచెం ఒక స్టెప్ దొరికింది, సో ఇక్కడ మేము గట్టిగా మాట్లాడి మార్చవచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఇంకా ఇచ్చేసాం. 1.5 hours జరిగింది. నాకు ఎవరెవరికి ఎంత జరిగిందో తెలియదు కానీ నాకు ఒక్కడికి 1.5 hours జరిగింది ఇంటర్వ్యూ. చాలా బ్యాడ్ క్వశ్చన్స్ అడిగారు, బట్ ఇంకా తప్పక చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. అండ్ level 2 అయిపోయిన తర్వాత level 3 గ్రూప్ డిస్కషన్. జీడీకి వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఫైట్ చేసినాం, అక్కడ కూడా ఒక 200 questions బుక్లెట్ ఇచ్చారు, అందులో కూడా సేమ్ ఇవి అక్రమ సంబంధాల గురించి, నువ్వు ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవే ఉన్నాయి. అవి కూడా మేము రాయాల్సి వచ్చింది. అది అయిన తర్వాత level 4 అక్కడ సామాన్యులకి ఎట్లాంటి వాల్యూ ఇచ్చారు అన్న దాని గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనమాట. సామాన్యులకి ఒక మంచి అవకాశం, మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాంతో మమ్మల్ని వాడుకున్నారు అనమాట. 3 రోజులు పిచ్చి కుక్కలు లేక తిప్పించుకున్నారు స్టూడియోస్ చుట్టూ. మార్నింగ్ షార్ప్ 8:30కి ఉండాలి అని చెప్తారు, నైట్ 1 గంట 2 గంటలకు పంపిస్తారు బయటకి, ఆడిషన్ అవ్వదు. 80 members సెలెక్ట్ అయితే Day 1 జరిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 1 hour నుంచి 1.5 hour ఆడిషన్ జరిగి వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. Day 3 5:30 నుంచి నైట్ 12 వరకు జరిగిన ఆడిషన్ మొత్తం కూడా అన్ఫేర్ జరిగింది అనమాట. అక్కడున్న టీంకి కూడా తెలుసు, బిగ్ బాస్ టీంకి తెలుసు, ప్రొడక్షన్ టీంకి తెలుసు, మాకు మేకప్ వేసిన ఆర్టిస్టులకు తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ ఒక 20 members అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉంటారు. ఎందుకంటే మా 20 members కూడా డిఫరెంట్ మైండ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన అక్కడ సీసీ కెమెరాలు చూసినా కూడా తెలిసిపోద్ది మేము ఎంత యాక్టివ్గా ఉన్నాం. మేము రియల్గా బిగ్ బాస్ హౌస్లో ఉంటే మాకు టాస్క్లు ఇచ్చినప్పుడు మేము ఎలా ఉంటాం ఏంటి. 80 members-ని ఇద్దరం కలిపి ఎంటర్టైన్ చేశారు, ఉప్పల్ బాలు అండ్ భరత్వి. వీళ్ళిద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు 3 days ఇద్దరు కలిసి. సో వీళ్ళకంటే తోపులు ఇంకెవరు ఉంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. అండ్ మాకు పర్టికులర్ రీజన్ చెప్పకుండా 3 rates ఇచ్చి పంపించేశారు అనమాట. 5 minutes ఒక రూమ్ లో కూర్చిపెట్టి మీరు ఇదే మాట్లాడాలి, జడ్జెస్ దగ్గర ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఇవే ఆన్సర్ చేయాలి, ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా వర్డ్స్ మాట్లాడొద్దు. 5 minutes-లో మా గురించి చెప్పాలి, ఇంప్రెస్ చేయాలి, గ్రీన్స్ కొట్టాలి. అది ఎలా పాసిబుల్ మాకు అర్థం కావట్లేదు. అండ్ రియాలిటీ షోకి మేము ఎవరినైనా ఎందుకు ఇంప్రెస్ చేయాలి? మా ముందున్న సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, బట్ మేము ఆ పొజిషన్, మేము కూడా స్టేజ్ మీద ఉన్నామంటే మేము కూడా సెలబ్రిటీస్ తోటే కదా. కామనర్ అంటే సెలబ్రిటీ, మేము చూస్తున్నాం కాబట్టి టీఆర్పీలు వస్తున్నాయి, మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సినిమాలు హిట్ అవుతున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. అట్లాంటిది సామాన్యుల పేరు వాడుకొని మమ్మల్ని ఎలా మీరు తొక్కేస్తారు? సో అన్నట్టు చాలా మంది, కొంతమంది అయితే జాబ్స్ రిజైన్ చేసి వచ్చినారు. రమ్య అని చెప్పి ఒక అమ్మాయి బెంగళూరు నుంచి జాబ్ రిజైన్ చేసి వచ్చింది. సిక్వల్ సీమ్యాన్ అని చెప్పేసి అతను కూడా జాబ్ రిజైన్ చేశాడు. ఒక అబ్బాయి కువైట్ నుంచి వచ్చాడు, ఒక అమ్మాయి లండన్ నుంచి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక అమ్మాయి అయితే అపూర్వ అని చెప్పి, అపర్ణ అని చెప్పి ఒక అమ్మాయి లేడీ టైగర్. ఆ అమ్మాయి నువ్వు అకాడమీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావా అన్నాడు. ఇంకొక అమ్మాయినేమో నవదీప్ అన్నాడంట, లైక్ నా ఫ్రెండ్, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి గ్రీన్స్ ఇచ్చేయచ్చు కదా అన్నాడంట. అంటే టాలెంట్ వద్దా? సో చాలా వరెస్ట్ గా మాకైతే అన్ఫేర్. ఫస్ట్ టైం వింటున్నాం అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇది season 2 కాబట్టి
సీజన్ 1 ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు, బట్ సీజన్ 2లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నిన్న ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అంటే మరి ఇంత టూ మచ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ప్రాపర్ సెలక్షన్ జరగలేదు, అన్ఫేర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. Day 3 జరిగిన వాళ్ళకి మాత్రమే, అది కూడా 5:30 నుంచి 12 జరిగిన వాళ్ళకి మాత్రమే అన్ఫేర్ జరిగింది. విత్ ఇన్ 5 minutes లో అందరం బయట ఉన్నాం. Day 1 10 members కి జరిగింది, 10 to 15 members కి ఆడిషన్, ఒక రోజు మొత్తం పట్టింది. అట్లాంటిది Day 3 మాత్రమే 20 members కి విత్ ఇన్ 5 hours లో అయిపోయింది. అది ఎలా పాసిబుల్ అసలు? అట్లా అనమాట, మొత్తం కూడా అన్ఫేర్ జరిగింది. ఇప్పుడు మా ప్రొఫైల్స్ జనాలకి తెలుసు, మా స్కిల్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు అక్కడికి తీసుకొచ్చి మాదే తప్పన్నట్టు నువ్వు పోర్ట్రేట్ చేసి, అంటే మేము టాలెంట్ ప్రూవ్ చేసుకోలేనన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు కదా దాన్ని. అట్లా అయిపోయింది అనమాట. మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మాకు ఒక టాపిక్ ఇవ్వలేదు, ఛాలెంజ్ ఇవ్వలేదు, అసలు నువ్వు ఏ టాస్క్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా రిజెక్ట్ చేసావు, అది కూడా మా పర్సనల్ లైఫ్ లో జరిగిన క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది అంత ఫెయిర్ కాదు అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు అసలు రెడ్స్ ఇచ్చారా, గ్రీన్స్ ఇచ్చారా, మిమ్మల్ని ఏ రీజన్ చెప్పి బయటికి పంపించారు? నాకు ఇచ్చిన రీజన్ ఏంటంటే, లైక్ నేను క్లియర్ గా చెప్పాను, లైక్ ఏంటి, నాకు సపోర్ట్ లేకుండే కాబట్టి నేను పాదయాత్ర చేసిన, మా మదర్ డ్రీమ్ నన్ను యాక్టర్ని చేయాలి అని. సో ఫస్ట్ నాకు ఒక గుర్తింపు అని నన్ను నేను తెలుసుకున్న తర్వాత నేను దీంట్లోకి వద్దాం అనుకున్నా అని నేను క్లియర్ గా చెప్పిన. అంతా బాగానే ఉంది, వాక్ చేసినావు, సూపర్, వావ్ అన్ని చెప్పేసి ఫైనల్ గా రెడ్డి వెళ్ళి నువ్వు పాదయాత్ర చేసుకోపో అన్నారు. నాకు అర్థం కాలే. నాకు అప్పుడు లేకుండే, నాకు సపోర్ట్ లేదు కాబట్టి నేను అవి వేయించుకున్నాను. అదే నేనంటే నేను నన్ను యాక్టర్ గా చూస్తుంటే నేను బిగ్ బాస్కి వచ్చేటోని కాదు. నా పాయింట్ క్లియర్ ఉంది, బట్ అది వాళ్ళకి అర్థం కాలే. నువ్వు వెళ్ళి పాదయాత్ర చేసుకోపో, నువ్వు అక్కడ 3-4 years నువ్వు వాక్ చేసే బదులు యాక్టింగ్ మీద ఫోకస్ చేసినట్టే నువ్వు యాక్టర్ అయిపోతుండే అంటే నాకు తెలీదా? వాళ్ళు సజెషన్స్ ఇస్తే తీసుకునే స్టేజ్ లో ఉన్నానా? వాళ్ళకంటే ఎక్కువ చదివేసిన నేను లైఫ్. వాళ్ళు మా అయితే యాక్టర్స్ అయిండొచ్చు, తోపులు అయిండొచ్చు, వాళ్ళకంటే ఎక్కువ రియల్ లైఫ్ లో నేను ఫేస్ చేశాను కదా. అవును, మరి సో అది కొంచెం అన్ఫేర్ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళడానికి ఇంట్రెస్ట్? నేను వెళ్ళను, ఎవరైనా వెళ్తానన్నా కూడా వాళ్ళకి క్లియర్ గా మొత్తం చెప్పేస్తాను, వెళ్ళమాకండి జరుగుద్ది. దానికంటే మనల్ని నమ్ముకొని బయట కష్టపడడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో రికమెండేషన్లని, రాజకీయాలని జరుగుతాయి, చాలా జరుగుతాయి. వాటన్నిటికీ ఎందుకు ఊరికి వెళ్ళాలి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు ఉంటది అనమాట. మన ఫేమ్ ని వాడుకొని వాళ్ళు టీఆర్పీలు తెచ్చుకొని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. సో అది మీకు నచ్చలేదు చాలా. అసలుకి లిటరలీ నా జర్నీ మొత్తంలో నేను ఏ రోజు ఏడ్చాను నిన్న. రిజెక్ట్ అయినందుకు కాదు, అసలు ఏ రీజన్ చెప్పకుండా రిజెక్ట్ చేశారు అన్న దాని గురించి ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. అది ఎప్పుడైతే మేము సెలెక్ట్ అయ్యామని తెలిసిందో సోషల్ మీడియాలో మా నేమ్స్ వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. ఏ రీజన్ తో రిజెక్ట్ చేశారంటే వెళ్ళి పాదయాత్ర చేసుకోపో అన్నారు, ఆ రీజన్ తో రిజెక్ట్ చేసినారంటే ఇది ఒక రీజన్ ఏనా అని మళ్ళీ మమ్మల్ని ఎదురుతున్నారు జనాలు. మీకు టాలెంట్ లేదు, మీరు అట్లా చెప్పుకుంటున్నారేమో అని. వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఏం జరిగింది ఆ 3 days అన్నది. సో అలా జరిగింది. సో ఇవన్నీ కాకుండా ఇంకేం హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి లైఫ్ లో? బ్రేకప్ ఒకటి, అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి, అడిగారు కదా ఇన్కమ్ సోర్స్ ఫ్రెండ్స్ కాకపోతే నువ్వు ఎట్లా సర్వే అవుతావు అని. నేను లాస్ట్ 1 year పెయింట్ పని చేసిన, పెయింటింగ్ వర్క్ చేసిన, ఐ మీన్ సోషల్ మీడియా ఆపిన తర్వాత. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇన్ కేస్ నేను వాక్ లో ఉన్నానంటే ఓకే సపోర్ట్ చేస్తున్నారంటే తీసుకోవచ్చు కానీ, బట్ ఎటువంటి వాక్ లేకుండా నా స్వార్థం కోసం నా ఫ్రెండ్స్ పెడుతున్నారు కదా, విష్ణు తెచ్చి పెడుతుండు, శివ తెచ్చి పెడుతుండు అని చెప్పి నేను తినలేను కదా. పెయింట్ పని చేసిన, బేల్దార్ పని చేసిన, అన్ని పనులు చేసుకుంటూ వచ్చిన నేను. అన్నీ చేసి కొంచెం ఫినాన్షియలీ సెట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు గెట్ ఇన్ అవుతున్నాను అనమాట. ఇంకా బ్రేకప్ విషయానికి వస్తే నిన్ననే అయింది అనమాట లవ్ బ్రేకప్. నిన్న వెరీ రీసెంట్లీ అంతే, నిన్న బ్రేకప్ అయింది, ఈరోజు మీ ముందు ఉన్నాను. ఎన్ని ఇయర్స్ లవ్ ఉంటుంది? ఒక 3-4 years లవ్. 3-4 years? సీరియస్లీ? అంటే వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు వాళ్ళు కాంటెంట్ క్రియేటర్సే. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంకా నేను తోపు, నాకు ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, నేను ఇటే వెళ్ళిపోతాను ఇంకా, సో వీంతో నేను ఎందుకు ఉండాలి అన్న దాంతో ఎండ్ ఆఫ్ ది డే నాకు చెప్పిన రీజన్ ఏంటంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నిన్ను లవ్ చేయను, కానీ నేను నీతోనే ఉంటా అన్న ఒక రీజన్ చెప్పారు. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకెవరినైనా చేసుకుంటావా అదేమన్నా ఉందా అంటే అది లేదు. వచ్చి నేను ఏమన్నా మీ ఫ్యామిలీతో మాట్లాడాలంటే వద్దు, నేను లవ్ చేయను, నేను పెళ్లి చేసుకుని కానీ నేను నీతోనే ఉంటా, ఇది రీజన్. ఈ రీజన్ పెట్టి నన్ను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. మీరేం చెప్పారు దానికి? నేనేం చెప్పలేదు, నువ్వు ఎవరిని వదిలేసావు అన్నది ఇంకొక 6 months లో తెలుస్తుంది అని చెప్పాను. నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళాలనుకున్నావు ఆ పొజిషన్ దాటి
టైమ్స్ నేను పైన సో ఉంటాను. ఇప్పుడు తనకి ఫేమ్ వస్తుందని చెప్పి ఇంకా ఫేమ్ అయిపోతాననే భ్రమలో మిమ్మల్ని ఆ వదిలేస్తుంది. భ్రమలో వదిలేసింది. కంటెంట్ క్రియేటర్స్ అంటే పరిచయాలు ఎక్కువ ఉంటాయి బయట, సో దాని గురించి అందరికీ తెలిసింది. బట్ నేను గుడ్డిగా ఎక్కువ నమ్మేసిన అనమాట. మదర్ లేదు కదా, సో ఎక్కువ కేర్ లవ్, సో మొత్తం ఎక్కువ తీసేసుకున్న హార్ట్కి గట్టిగా. అండ్ సీరియస్గా చెప్పాలంటే నేను నిన్న నైటే సూసైడ్ చేసుకోవాల్సింది. అయ్యో అసలు ఎందుకు ఇంత పిచ్చి డెసిషన్? అంటే అట్లా అయింది అనమాట సిచ్యువేషన్ మొత్తం కూడాను. అంత డీప్కి వెళ్ళిపోయిండే. అంటే 4-5 years లవ్ అంటున్నారు కదా, అది కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ కదా, సో తీసుకోలేకపోయినా మొత్తం లైఫ్ మొత్తం కూడా అన్ని ఫెయిల్యూర్సే యూ కనిపిస్తున్నాయి. డోంట్ డిజర్వ్ హర్ అనుకోవచ్చు కదా. అలా అనుకున్నా కూడా మొత్తం లైఫ్ మొత్తం కూడా అన్ని ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. ఏ డోర్ ఓపెన్ చేసినా ఫెయిల్యూర్, ఎటు చూసినా ఫెయిల్యూర్. స్టిల్ ఇప్పుడు కూడా అనిపిస్తుందా సూసైడ్ చేసుకోవాలని? ప్రస్తుతానికైతే లేదు. అంటే ఇగో మా తమ్ముడు కొడతారు మీ ఫాలోవర్స్ అందరూ, ఎందుకంటే 6 years లో మదర్ చనిపోయి అసలు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. రూపాయి కూడా లేకుండా ఇంత ట్రావెల్ చేసి లైఫ్లో. మీరు చెప్పిన ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక 10,000 కావాలని అడిగితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. నీకేం కావాలో తీసుకో, తిరిగి అడగము అనేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం. ఇదేమి ఫెయిల్యూర్ లైఫ్ కాదు కదా. ఈ కైండ్ ఆఫ్ పీపుల్, ట్రూ పీపుల్ ఉండడం కూడా లైఫ్లో మేబీ ఒక కాజ్ ఉందేమో, ఇంకా పెద్దగా అచీవ్ చేసి అందరికీ ఎగ్జాంపుల్ అవ్వచ్చేమో. ఎందుకు పిచ్చి డెసిషన్స్, సూసైడ్ చేసుకోవడం, అది చేసుకోవడం? తీసుకున్నా, బట్ నైట్ ఒక ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. నువ్వు ఇది కాదు, నువ్వు చాలా చేంజ్ అవుతున్నావు, ఒకసారి థింక్ చేయి, ఇంకా మీ మదర్ డ్రీమ్ అవ్వలేదు, అయిన తర్వాత కావాలంటే నీ ఇష్టం అని చెప్పి కొంచెం క్లారిటీగా వార్నింగ్ ఇచ్చారనమాట. ఇదంతా ప్రతి ఒక్కరి లైఫ్ లో అవుతుందబ్బా. బ్రేకప్ లేనోళ్ళు, హార్ట్ బ్రేక్స్ లేనోళ్ళు ఎవరు అలా కాదు కదా, అంటే అది ట్రూ లవ్ లేకపోతే అంత అలా కాదు. అక్కడ అమ్మాయి సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోతుంది, ఫేమ్ వచ్చిందని చెప్పి వదిలేస్తుంది అన్నప్పుడు తను కరెక్ట్ పర్సన్ కాదనే కదా. అలాంటి వాళ్ళ కోసం డ్రీము, ఇన్ని ఇయర్స్ పడిన కష్టాన్ని వదిలేసి చచ్చిపోతే ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అయ్యో ఫాలోవర్స్ ఒకరోజు పోయాడరా అనుకుంటారు. అంటే నేను ఇదొక్కటే మెన్షన్ చేయట్లేదు కదా, అక్కడ బ్యాక్ టు బ్యాక్ అన్ని రిజెక్షన్స్ ఉన్నాయి. నా అనేటోళ్ళు లేరు. ఇంకా మనం పెద్దగా ఏమన్నా లైఫ్ లో ఏమన్నా వస్తుందేమో అంటే అట్లా కూడా ఆలోచిస్తాను కానీ, బట్ ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఉండకపోవడమే కరెక్ట్ మేబీ అన్న థాట్లోకి వెళ్ళిపోతాను అన్నమాట తొందరగా. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు మీతో పాటు? వచ్చింది ఎవరు? అబ్బాయి విష్ణు, తమ్ముడు. ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను మోటివేట్ చేస్తూ నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు ఇట్లా ఆలోచిస్తాను అని చెప్పి. ఫాలోవర్ అబ్బాయి, మీ ఫాలోవర్. నా ఫాలోవర్. ఏం అవసరం ఉండే అబ్బాయి ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? అన్నా అనుకున్నాడు కదా. నీకు ఓకేనా ఆయన సూసైడ్ చేసుకుంటే? అందుకే ఉన్నావా సూసైడ్ చేసుకుంటున్నాడని? లైక్ ఏంటంటే అబ్బాయికి ఏం అవసరం? నీకు ఫ్యామిలీ ఉందా? అన్ని ఫ్యామిలీ అంతా అన్నీ వదిలేసి తన కోసం వచ్చావు నువ్వు. చూడు, ఎవరు లేరని మాట్లాడుతున్నావు. చిన్న ఏజ్, అలా ఎవరు వస్తారు? తెలిసిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను చచ్చిపోతా అంటే 1 గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ అలాంటి పీపుల్ లైఫ్లో ఉండడం కూడా చాలా గ్రేట్ కదా. ఈ డెసిషన్, ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. తప్పు ఇది చాలా. మళ్ళీ సక్సెస్ తర్వాత మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు ఈ రీజన్స్ అన్ని చెప్పి మీరే నవ్వుకుంటారు. ఖచ్చితంగా ఈ సూసైడ్ థాట్ అది లేదు, ఇంకా అది తీసేస్తాను. కెమెరా ముందు మీ మదర్ మీద ప్రామిస్ చేయండి ఇంకొకసారి ఇలాంటి. మదర్ మీద ప్రామిస్, అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరి మీద కూడా నేను ఒట్టేసి చెప్తున్నా, ఇటువంటి డిసిషన్స్ అయితే తీసుకొని ఇంకా. బట్ నిన్న జరిగిన సిచ్యువేషన్ బ్యాక్ టు బ్యాక్ రిజెక్షన్స్ అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. నీ వల్ల మాకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని. సో And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.